అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అందరు ముఖ్యమంత్రుల్లో రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది ఎవరండి అంటే ఒక్కరు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక పక్కన ఏ విధంగా అంటే 2014 ఎన్నికల ముందు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. ఆ రోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో మీకు తెలుసు, మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా 2019, 24 ఎన్నికల ముందు ఏం చేశారో చెప్పారు. ఏవైతే రైతు ఏటా పంటకి బీమా ఏదైతే ఇస్తా అన్నారో 20,000 రూపాయలు, ఈ రోజు కూడా ఇవ్వకుండా మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో 53 లక్షల మందికి, దాదాపు 53 లక్షల మందికి 10,700 రూపాయలు కావాలి. దానికి 20,000 రూపాయలు ఇవ్వాలంటే కానీ కేవలం 1,000 కోట్లు మాత్రమే 1,000 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించి ఈ రాష్ట్ర రైతాంగాన్ని కోల్డ్ స్టోరేజ్లో నెట్టిన ఘనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో రైతుల గురించి ఆదుకోనని ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు. నేను ఒక్కరని చెప్పట్లే. ఆ ముగ్గురు ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు సైక్లోన్ ఎమర్జెన్సీ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రాం కింద గోదావరి, కృష్ణ, పెన్న డెల్టాను డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేసిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 54 ఇరిగేషన్ ప్రాజెక్టులని పూర్తి చేసి గోదావరి ప్రజలకు చిరస్థాయిగా పోలవరం ప్రాజెక్టుని నాంది పలికిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే, రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. 1,40,000 కోట్లు కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, అదేవిధంగా పంటల బీమా కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో రైతు భరోసా కేంద్రాలు పెట్టి మనం అందరం చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుందో మా నాయకులు అందరూ కూడా చెప్పారు. ఖచ్చితంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రైతుల యొక్క డిమాండ్లు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేసి తీరాలి. ఈ రోజు అమలు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాము.